హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కాండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు నిన్న ఐజీసీఏఆర్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీన్ని చాలా తక్కువ మంది చూశారు. దీనిలో మీకు 10th క్లాస్ అర్హతతోటి కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సో ఒకసారి వీడియో చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీచర్ల భర్తీ ఎలా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మరొకసారి మనకు టెట్ గురించి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా ఉండదా, ఉపాధ్యాయ నియామకాలకు ఒకే పరీక్ష అన్న మంత్రి, దీనిపై ఒక్క అడుగు ముందుకు వేయని అధికారులు, టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే టెట్ అర్హత సాధించినటువంటి వారి పరిస్థితి ఏంటి, టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేసేందుకు ఎన్సిటీ నిర్ణయం, అలాంటప్పుడు టెట్ కమ్ టీఆర్టీకి సాధ్యమేనా అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మంచి ఆర్టికల్ అయితే ఈరోజు చూడడం జరిగింది. సో దీనిలో చూసినట్లయితే మనకు 1,00,000 మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా అంటే స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించినటువంటి 50,000 ఉద్యోగాల్లో దాదాపుగా మనకు 10,000 టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే వాటి భర్తీ విధానం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా 2 సార్లు నిర్వహించవలసినటువంటి టెట్ 4 ఏళ్లుగా నిర్వహించలేదు. ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి విద్యాశాఖ సో ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా లేదా అన్నది గందరగోళంగా మారింది. ఒకవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్తూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని చెప్పేసి సమాధానం ఇస్తుంది. దీంతో టెట్ పరిస్థితి ఏంటి, టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. మంత్రిదో మాట, విద్యాశాఖదో మరో మాట అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. టెట్ టీఆర్టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచి విభిన్న వాదనలు అయితే వ్యక్తం. గత నెల అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో మనకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సో ఉపాధ్యాయ నియామకాలు పాత పద్ధతులను ఒకే పరీక్ష చేపడతామని చెప్పేసి అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. అంటే టెట్ ఉంటుందా లేదంటే టెట్ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్టీని అంటే టీచర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా కూడా దానిపైన ఎటువంటి క్లారిటీ లేదంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వ్యాలిడిటీని మనకు శాశ్వతం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ దీనిపై కూడా మనకి ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీ అడిగినటువంటి ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్సిటీ తుది నిర్ణయం తీసుకున్నాకే రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ వెల్లడించినట్టు ఇక్కడైతే వీళ్ళకి చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ ఏది పెడతారనేటువంటి క్లారిటీ లేదు. టెట్ పెడతారా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారనేటువంటిది ఇంకా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. దానిపైన ఒక్క అడుగు కూడా ఇంకా ముందుకు పడలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మనకు 50,000 ఉద్యోగాలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దానిలో ఒక 10,000 ఉద్యోగాలు మనకు టీచర్ పోస్టులు ఉన్నాయి. వాటిని ఏ విధంగా భర్తీ చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే ఇక్కడ టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ కనుక నిర్వహిస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చూస్తున్నారు. అంటే ఒకవేళ మనకు 2017లో అయితే టెట్ నిర్వహించారు కదా. సో దాని ద్వారా ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు 3 years దాదాపు 4 years అవుతుంది. సో ఇప్పటివరకు అయితే టెట్ లేదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ కనుక నిర్వహిస్తే సో దాదాపుగా 2017 వరకు రాసినటువంటి 3 లక్షల మంది అర్హులు ఉన్నారు. ఎలాంటి వెయిటేజ్ ఇస్తారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే టెట్ నిర్వహించాలని చెప్పేసి అయితే ఉద్యోగ సంఘాలు అండ్ నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష వేగంగా జరగాలంటే ప్రభుత్వ వివాదాల్లోకి వెళ్ళొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజులనే టీఆర్టీ పరీక్ష నిర్వహించిన ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ 2 కాకుండా టెట్ను సపరేట్గా నిర్వహించాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు టెట్ అనేటువంటి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా కంపల్సరీ చేశారు కనుక టెట్ నిర్వహించాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దాని తర్వాత 15 days తర్వాత టీఆర్టీ నిర్వహించినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 2 కలిపి నిర్ణయిస్తే ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం టెట్ నిర్వహిస్తుందా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తుందా దీనిపైన మనకి ఇంకైతే క్లారిటీ లేదు. సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టెట్ నిర్వహించాలా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాలనేది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో tspsc పాలకవర్గం
పర్ఫెక్ట్ కమిటీ కోసం కేటీఆర్ స్కెచ్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం, అర్హతలన్నిటిపైన ఆరా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ నూతన పాలక వర్గం త్వరలోనే ఏర్పాటు కానుంది. పాలక మండలి సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం లభించనుంది. ఇందుకోసం అర్హుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి పర్ఫెక్ట్ కమిటీ ఉండేలా మంత్రి కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగ సంఘాల నేతలకు టీఎస్పీఎస్సీలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుందంటే ఇక్కడైతే న్యూస్ ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే ఒకటితో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఈ నెలలోనే చైర్మన్తో పాటు 4 సభ్యులను నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా 50,000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ముందుగా టీఎస్పీఎస్సీకి పాలకవర్గాన్ని నియమించాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జాబితాలో పలువురు పేర్లు అయితే వినిపిస్తున్నట్లు వీళ్ళ చెప్తున్నారు. సో ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఈ చైర్మన్లను అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సభ్యులను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. దీనిలో కొంతమంది పేర్లు కూడా అయితే వినబడుతున్నాయి. సో ఇక్కడ మనం ఆ పేర్లు కనుక చూసినట్లయితే సో ఇక్కడ టీఎన్జీఓ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పదవి విరమణ పొందినటువంటి రవీందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మన మరోవైపు టీఎస్పీఎస్సీనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గండూరి వెంకటేశ్వర్లు కూడా అవకాశం లభించేటట్టయితే కనబడుతుంది. సో ఈసారి మనకు తెలిసినటువంటి విషయం ఉద్యోగాల భర్తీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కూడా ఉంటుందని చెప్పేసి అధికారి హోదాలో పనిచేసే వారికి సభ్యులుగా అవకాశం ఇస్తే నియామకాల్లో కొంత ఆశించిన ఫలితం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ నియామకాలు జరిగితే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా తొందరగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి దీని గురించి ఇంకా స్పష్టత అయితే మనకు రావాల్సి ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే కేటీఆర్ జాబ్స్ ఎక్కడ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కాన్వాయ్ని అడ్డుకున్నటువంటి ఏబీవీపీ నేతలు. సో నిన్న మనకు ఎక్కడైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కేటీఆర్ పర్యటన సందర్భంగా సో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారంటూ ఏబీవీపీ అదేవిధంగా బీజేవైఎం అధ్యక్షులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అయితే అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ మనమైతే చూడవచ్చు. సో దీనికి సంబంధించి పోలీసు వాళ్ళనైతే ఆ మీటింగ్ జరిగేంత వరకు ఎవరైతే అడ్డుకున్నారో వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని అయితే విడుదల చేసినట్లు దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం సర్కారుదే అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో మనకి ఈరోజు ప్రధాన వార్తగా ఆర్టికల్ రూపంలో ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనిలో మనకు టోటల్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిని అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఫిల్ చేసినట్టు ఉద్యోగాలు కావచ్చు, నియామక విషయంలో ఏ విధంగా ఉంది ప్రభుత్వం. సో అటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు ఒక వ్యక్తి చనిపోయాడుగా, దానికి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలే కారణం అంటూ ఇక్కడ టోటల్గా దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఆర్టికల్ అయితే చదవండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే 10th ఎగ్జామ్స్ రద్దు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కు కొన్ని రోజులు వాయిదా. ఇవాళ విద్యాశాఖ ఆఫీసర్లు సమీక్ష, రివ్యూ రిపోర్ట్ను సర్కార్కు పంపినటువంటి అధికారులు, త్వరలో సీఎం కేసీఆర్ నిర్ణయం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో 10th ఎగ్జామ్స్ అనేటువంటి రద్దు అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ సెకండ్ ఇయర్కి సంబంధించి కొంత వాయిదా వేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు విద్యాశాఖకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే ఉందంటూ చూడవచ్చు. ఎందుకంటే మనకు నిన్న సిబిఎస్ఈ పరీక్షలపై కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంలో కూడా మనకు పబ్లిక్ నిర్వహణ అంటే ఏదైతే మనకు 10th ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్స్ పెట్టిన నో యూజ్ అంటూ ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు. నిజంగా ఇంటర్మీడియట్కు అండ్ అదేవిధంగా 10th సంబంధించి మనకైతే ఆన్లైన్ క్లాస్ అయితే జరిగాయి. సో పిల్లలకు ఎగ్జామ్ పెట్టినా కూడా పెద్దగా యూజ్ అనేది కనబడదంటూ ఇక్కడైతే సో నిజానికి ఇంటర్మీడియట్ కానీ 10th పరీక్షలు పెట్టినా కూడా పెద్దగా యూజ్ అంటూ ఏముండదు. సో నేను కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకు ట్యూషన్స్ అవి చెప్తుంటాను. సో పిల్లల దగ్గర మాత్రం కనీసం ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళకు సిలబస్ కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి సిలబస్ కూడా క్లారిటీగా వాళ్ళకి తెలియదు. ఈ టైంలో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినా కూడా ఎటువంటి యూజ్ అయితే ఉండేటువంటి ఛాన్స్ లేదు. సో చూద్దాం, దీనిపైన అయితే ప్రభుత్వం మ్యాక్సిమం ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఈరోజు మనకైతే రివ్యూ మీటింగ్ ఉంది. దీని గురించి మనకు రేపటి వరకు అయితే స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి ఉద్యోగ వివరాలు. దీనిలో మనకు ఇక్కడ ఐఐటి రూర్కే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిపైన నేను ఒక వీడియో చేశాను, ఏమైనా చూడకుంటే చూడండి. దీనిలో చాలా మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 139 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో 10th, ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ వీడియో అనేది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ మీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి ఉద్యోగాలు కనుక సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అవే కాకుండా మనకు టిమ్స్లో 199 పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పుకున్నాం. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టీసీఎస్లో ఉద్యోగాల వెళ్ళు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వచ్చే 3 నెలల్లో ఉద్యోగుల సంఖ్య 5 లక్షలకు, దేశీయంగా ప్రైవేట్ రంగంలో అగ్రస్థానం, అంతర్జాతీయంగా అసెంచర్ తర్వాత 2వ స్థానంలో టీసీఎస్ ఉండబోతుందంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య వచ్చే 3 నెలల్లో 5 లక్షలకు మించే అవకాశం ఉందంటూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికానికి ఉద్యోగుల నియామకంపై అంచనా సంస్థ ప్రకటించకపోయినా గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఈ ఏడాది కూడా 40,000 మందిని కొత్తగా తీసుకుంటామని చెప్పేసి యాజమాన్యం వెల్లడించినట్టు విషయం తెలిసిందే. సో మరొక 40,000 మందిని ఉద్యోగులను టీసీఎస్ అనేది తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా టీసీఎస్లో 5 లక్షల మంది ఉద్యోగులు ఉండేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దేశంలో ఇది మనకు అగ్రస్థానంలో ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే భావి అవసరాలను తీర్చేలా నూతన విద్యా విధానం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోడీ నిన్నైతే మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ యొక్క 130వ జయంతిని సందర్శించుకొని సో ఇటువంటి మనకు కొన్ని ప్రకటనలు అయితే చేయడం జరిగింది. భారత్లో గత సంవత్సరంలో ఆవిష్కరించినటువంటి నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చేగలదని ప్రధానమంత్రి మోడీ అయితే పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విద్యా విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునేటువంటి జ్ఞానం దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఆంక్షలను తీర్చేలా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ నూతన విద్యా విధానం వచ్చింది కదా, అది చాలా బాగుందని చెప్పేసి దాన్ని అయితే కొంత ప్రశంసించడం జరిగింది. నిన్న జరిగినటువంటి 130వ జయంతి వేడుకల సందర్భంగా మోడీ మాట్లాడుతూ సో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్ పాస్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సెకండ్ ఇయర్కి మాత్రమే ఎగ్జామ్స్ అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాదాపు అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాల కోసం ఇలా షర్మిల దీక్ష అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఒక్కరోజు చేసేందుకు పోలీసులు పర్మిషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ మనకు డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష అయితే చేయనున్నారు. ఒకరోజు మాత్రమే మనకైతే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. కరోనా కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షకు అనుమతించారు. కాగా తాను 72 గంటల పాటు దీక్ష చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసీఆర్ సభకు వర్తించినటువంటి కరోనా రూల్స్ తమ దీక్షకు ఎందుకు వర్తిస్తాయని చెప్పేసి ఆమె అయితే ఇక్కడ అనడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది. సో ఇది మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.